హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషికి అధికారంతో పాటు డబ్బు పెరగగానే గర్వంతో పాటు బలుపుతో పాటు అలవాట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఒక ఫోక్ సింగర్గా జనాల్లో మంచి ఆదరణ పొందినటువంటి వ్యక్తి మంగ్లీ. ఈవిడ లంబాడీ పిల్లగా ఉండి చాలా పాటలు పాడినటువంటి వ్యక్తి ఈమె. ఈవిడ అందరూ తెలంగాణ వాసి అనుకుంటారు, కానీ ఈవిడ ఉత్తరాంధ్రాకి చెందినటువంటి అమ్మాయి. అయితే తిను రీసెంట్‌గా తన బర్త్‌డే పార్టీ ఇవ్వడం జరిగింది ఒక రిసార్ట్‌లో. ఆ రిసార్ట్‌లో బర్త్‌డే పార్టీ ఇస్తూ రాత్రి 2 వరకు డీజేలతో, పబ్బులతో అల్లాడించినటువంటి ఆ పార్టీలో ఎస్ఓటీ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఎస్ఓటీ పోలీసులు ప్రత్యక్షం అవ్వగానే సింగర్ మంగ్లీకి ఏమీ అర్థం కాల. ఎందుకొచ్చారు, ఏంటి అని ఆలోచిస్తే అక్కడ ఎస్ఓటీ పోలీసులు సెర్చ్ చేస్తూ ఉండగా అద్భుతంగా డ్రగ్స్ విచ్చలవిడిగా యథేచ్ఛగా వాడుతూ ఉన్నట్లు, అదేవిధంగా కస్టమ్స్ డ్యూటీస్ కట్టకుండా వచ్చినటువంటి ఫారిన్ మందుని వాడుతూ ఉన్నట్టుగా తెలిసింది. సరే అని ఎస్ఓటీ పోలీసులు ఆ దృశ్యాలన్నీ రికార్డ్ చేస్తూ ఉంటే సింగర్ మంగ్లీ వాళ్ళపైన కూడా సీరియస్ అవుతూ ఆపేయండి, ఫోన్ ఆఫ్ చేస్తావా లేదా అంటూ వాళ్ళని వారించడం జరిగింది. వాళ్ళు మా డ్యూటీకి అడ్డం రాకంటూ క్లియర్గా చెప్పడం కూడా జరిగింది సింగర్ మంగ్లీకి. అసలు ఇంత యథేచ్ఛగా డ్రగ్స్ అక్కడికి ఎలా వచ్చాయి? ఉన్న వాళ్ళలో దగ్గర దగ్గర 50 మంది అటెండ్ అయ్యారు. 50 మందిలో 35 మంది మాత్రమే ఆ పార్టీలో దొరికారు. ఆ 35 మందిలో 17 మంది పాజిటివ్ ఎలా వచ్చారు నార్కోటిక్స్ టెస్ట్లో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనిషికి పేరు ప్రఖ్యాతులతో పాటు సిగ్గు శరాలు కూడా పోతాయేమో అనిపిస్తుంది. లేకపోతే బర్త్డే పార్టీలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న ప్రదేశంలో ఈ విధంగా డ్రగ్స్ ఘోరంగా దొరకటం వెనక అసలు మతలబ్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మంగ్లీకి తెలియకుండా వచ్చినాయి అంటే ఏం కాదు. మంగ్లీకి ఎంతో సన్నిహితులు, తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి చాలా మంచి స్నేహితుడు ఈ డ్రగ్స్ తీసుకొని పాజిటివ్గా దొరికాడు. అంటే మొత్తానికి మంగ్లీ ఈ డ్రగ్స్ తెప్పించింది, మందు తెప్పించింది, అక్కడ వచ్చినటువంటి పార్టీకి వచ్చినటువంటి సెలబ్రిటీస్, అదేవిధంగా ఫ్రెండ్స్ అందరితో ఇవి తాగించింది అనేసి అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చూసారు కదా సింగర్ మంగ్లీ. గతంలో కూడా డ్రగ్స్ పెడలర్స్ సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చినా కూడా దాన్ని కొట్టిపడేశారు. కొద్దిగా రాజకీయ పలుకుబడి, అదేవిధంగా పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉండటంతో దీనికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ఈజీగా దొరికినాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో గతంలో ఆవిడ పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ కొట్టిపడేసినవన్నీ కూడా ఇప్పుడు నిజమని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసులపైనే తిరిగి ఫస్ట్ నువ్వు వీడియో ఆపే అంటే నా విధులకు ఆటంకం కలిగించొద్దని పోలీసులు చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అటు ఇటు పారిపోతూ ఉంటే అందరినీ పట్టుకోవడం జరిగింది. మొత్తానికి 50 మందిలో 15 మంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు కూడా నార్కోటిక్స్ టెస్టులు చేస్తా అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ చెల్లి ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది, తను కూడా ఇంద్రాణి ఏదో ఉంటుంది తన పేరు. అంటావా మామ, అంటావా మామ అని పాట పాడిన అమ్మాయి కూడా అతను మంగ్లీ వాళ్ళ చెల్లి. తను కూడా ఈ టెస్ట్లో పాజిటివ్గా తేలిందంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మంగ్లీ బర్త్డే పార్టీ ఒక హై ఎండ్ డ్రగ్స్ మాఫియాతో జరిగినటువంటి పార్టీలుగా అందరూ అభివర్ణిస్తున్నారు. రిసార్ట్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకటం, అందుట్లో ఇంతమంది పాజిటివ్ రావడం, అందుట్లో మళ్ళీ పోలీసుని బెదిరించే విధంగా మంగ్లీ మాట్లాడటం చూసిన తర్వాత అందరికి అర్థమైంది ఏంటంటే, అమ్మో ఈ పిల్ల సామాన్యురాలు కాదు, ఇలాగే ఎదిగింది, అక్కడ ఇక్కడ డ్రగ్స్ దందాలు చేస్తూ ఎదిగింది, అంతకుమించి ఏం లేదు ఈ పిల్ల కెరియర్లో అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత సంపాదించి ఎంత సాధిస్తే ఏముంది, బతుకులో దరిద్రం డ్రగ్స్తో పాటు చెడు అలవాట్లు బీభత్సంగా ఉన్న వాళ్ళే జీవితంలో రాణించి పైకి ఎదుగుతూ ఉన్నారు. అంత మంచి మనసు కలిగి ఏమి తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే పడి ఏడుస్తున్నారంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? డ్రగ్స్ దందాతోనే మంగ్లీ తన కెరియర్ని ఈ విధంగా మార్చుకుందా? మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.